నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది. మన రైతులకు సాగునీరు తెస్తుంది. రైతుకు గిట్టుబాటు ధర తెస్తుంది. మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది. మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నాం. కూటమి నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తామని మా యువతకు హామీ ఇస్తున్నా. మీరేసే ఓటు రాష్ట్రం నుంచి జే బ్రాండ్లు పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడుతుంది. మీరేసే ఓటు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నియంత్రణ చేయడానికి పనికొస్తుంది. ఏమమ్మా, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా? ప్రభుత్వం నడిపే సైకోకు బుద్ధి ఉందా? మీ కొంప గుల్ల చేశాడా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పన్నులు పెరిగాయా లేదా? చెత్త మీద కూడా పన్నేసాడా లేదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమనుకుంటున్నాడు? ఇక్కడే కొంతమంది మందు బాబులు ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేనున్నప్పుడు మద్యం క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? అది 200 అవునా కాదా? ఏమమ్మా, మాకేంటి సంబంధం అనుకుంటున్నారు? మీ మగాళ్ళు కూడా తాగేవాళ్ళు ఉంటే మీ ఇల్లు గొల్ల అయిపోయింది. ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుంటే కిక్కెక్కదు. 2వ క్వార్టర్ వేసుకుంటే జోబీ ఖాళీ అయిపోతుంది, కడుపులో ఆరాటం వస్తుంది. అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రాణాలు తీసే జలగా ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, ఈ జే బ్రాండ్ పోయి ఈ జలగ రక్తం తాగడం ఆపతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు 13వ తారీఖున వేసే ఓటు తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలని చెప్పి కోరుకుంటున్నా.